ఈ క్యాండిల్స్ ఎక్కడున్నాయి? ఇక్కడే పెట్టాం కదా. స్టోర్ రూమ్ క్లీన్ చేశాక క్యాండిల్స్ కూడా ఇక్కడే పెట్టాం. ఎక్కడికి పోయాయి? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ చెప్పడానికి వచ్చాను. చూడు నువ్వు క్యాండిల్స్ వెతుకు. నేను స్టోరీ చెప్తూ ఉంటాను, నీకు టైం పాస్ అవుతుంది. నేనెందుకు వినాలి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీస్? నువ్వు నా భార్యవి కదా, నువ్వు వినకపోతే ఇంకెవరు అంటారు? పక్కింటి వాళ్ళు వింటారా ఏంటి? ఏంటి భార్యనా? భార్య. నేను నీకు ఎప్పటి నుంచి? నువ్వు పాట పాడుతూ ఉంటావు కదా, ఈ పెళ్లి నకిలీ 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 అని. ఇప్పుడు హఠాత్తుగా భార్యనైపోయానా? హలో, నీ ఉద్దేశం ఏంటి? నేను పాట పాడుతున్నాను. నువ్వు కాకపోతే ఎవరు? ప్రతిరోజు చెప్తూ ఉంటావు కదా ఈ పెళ్లి నకిలీ, నిజం పెళ్లి కాదు అని. అలాగా? మరి నువ్వు అనేది నేను వెళ్ళిపోవాలి ఎన్నిసార్లు? నేను ఎందుకనేదాన్ని? ఎందుకంటే ఈ పెళ్లి ఒప్పుకోనని నువ్వు రోజు చెప్పేవాడు కదా. సరే అయితే వెళ్ళు, నేను నీకు ఈ పెళ్లి నుంచి విముక్తిని ప్రసాదిస్తున్నాను, వెళ్ళు. మరి ఈ గొడవంతా ఎందుకు? వెళ్ళు మరి. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా వెంట ఎందుకు పడుతున్నావు? ఏమైంది? వెళ్ళు. రిషి, ఆ శబ్దం విను. అదేం శబ్దం అయి ఉంటుంది? రిషి, విన్నావా? అక్కడ నుండి వస్తుంది. పద. రక్తం చూసారా? ఇక్కడ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదండి మనం వెళ్ళిపోదాం. కానీ మనం ఎలా వెళ్తాం? డ్రైవింగ్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారంటే ఉన్నాను కదా, డ్రైవింగ్ నేను చేస్తాను. పదండి. వద్దు, నువ్వు బాగా తాగున్నావు, డ్రైవ్. నేను ఎంతకంటే ఎక్కువ తాగిన డ్రైవ్ చేస్తాను. పదండి మనం వెళ్దాం. లేదు యోగ్ బాబా, దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడకండి. డ్రింక్ అండ్ డ్రైవ్ ఆటలు మాట్లాడకండి. ఇక్కడ ఇప్పుడు ఎవరు డ్రైవ్ చేయలేరు, ఎవరు స్ప్రోలో లేరు. అవును, నేను తప్ప ఎవరు లేరు రిషి. అంటే నువ్వు? అవును రిషి, ఇప్పుడు కార్ నేనే డ్రైవ్ చేస్తాను. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నాకు పైకి వెళ్ళాలని లేదు. అంటే నువ్వు నన్ను వదిలించుకోవాలనుకోవడం లేదు కదా? వాట్ డు యు థింక్ రిషి? జోక్ చేయడానికి నీకు ఇదే టైమా? మనం వెళ్ళిపోదాం. ఓకే, పదండి. వెళ్ళిపోదాం. రండి. ఓహో, లాయర్ గారు, మిమ్మల్ని లాయర్గా ఎవరు చేశారు? ఒక బెయిల్ కూడా ఇప్పించలేరా మీరు? 25 నిమిషాలు, కేవలం 25 నిమిషాలు టైం ఇస్తున్నాను మీకు. ఈ లోపు కనుక మా పిల్లలు రిషబ్ ఇంకా తనూజ ఇద్దరు మా ఇంటికి రాలేదంటే చూడండి, అప్పుడు మీరు జీవితంలో నల్లకోటు వేసుకోలేరు. అదిగో చూడండి, వచ్చారు తల్లిదండ్రులు. ఆయన తండ్రి ఇంకా ఈవిడ తల్లి. రాత్రంతా ఏసీలో నిద్రపోయారు. పిల్లలేమో అక్కడ లాకప్లో ఉన్నారు. మల్హోత్రా, వాళ్ళు నీ పిల్లలే కదా? ఏంటి పిన్ని గారు? ఏంటంటావేంటి? మల్హోత్రా, నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఈ విధంగా ఎందుకు జరగనిచ్చావు మల్హోత్రా శ్రీవాత్సవ్? ఎందుకు జరగనిచ్చావు? రేపేమో వ్రతం ఉంది, కానీ కొత్త పెళ్లి కూతురు జైల్లో ఉంది. అలాగే పనికిరాని భర్త రిషబ్, వాడి వల్ల ఈ తప్పు ఎలా జరిగిందో తెలీదు. కానీ నిన్న రాత్రి వాడు తన భార్య కోసం నిజంగా చాలా మంచి పని చేశాడు. వాడిని చూసి కాస్తైనా నేర్చుకో. నేను తిడితేనే వాడు ప్రయోజకుడయ్యాడు. మిమ్మల్ని మాత్రం ఎంత తిట్టినా సరే అసలు ఉపయోగమే లేదు. వాడి మీద మాత్రం ప్రభావం చూపించింది. నిన్న రాత్రి కానిస్టేబుల్ చెంప పగలగొట్టాడు. ఎంత మంచి పని చేశాడో చూడండి వాడు. అదిగో బెల్ మోగింది. వెళ్ళు, త్వరగా వెళ్ళి తలుపు తీ.
తనుజ బాగుంది చెప్పు. వాళ్ళు తన కారణంగా జైలు నుండి బయటికి వచ్చినట్టు హత్తుకుంటుంది చూడండి. అప్పు అంటే మీరు అంటే నా ఉద్దేశం హఠాత్తుగా మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను ఉదయం లేచేసరికి ఇక్కడ ఏం జరిగిందో తెలిసింది. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. తనుజ్కి వ్యతిరేకంగా నేను కంప్లైంట్ చేయలేదు. తను రిషబ్కి భార్య, అలాగే ఇంటి కోడలు. తన వల్ల ఏం జరిగిందో అది పొరపాటు జరిగింది. అందుకే తను పోలీస్ కస్టడీలో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఒకవేళ అప్పు అంటే లేకపోతే మేము ఈరోజు ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు. థ్యాంక్స్. మల్హోత్రా, నువ్వు నీ భార్యని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా? కాస్త మంచమ్మ ఎవరినైనా చూడాల్సింది. తనే దొరికిందా? పిన్ని గారు ఇక చాలా ఆపండి. నిన్న రాత్రి తప్పించుకున్నావు తనుజ. కానీ ఎప్పటి వరకు? నువ్వు ఎప్పటి వరకు తప్పించుకుంటావు? అమ్మ తనుజ, నువ్వు బానే ఉన్నావు కదా? అమ్మమ్మ, నిన్న రాత్రంతా రిషి ఉండకపోతే అక్కడ ఏం జరిగేదో చెప్పలేను. అమ్మమ్మ, తను రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. నా కొడుకు అంత మంచివాడు, మరి ఎప్పుడు ఎదుటివారి గురించి ఆలోచిస్తాడు. అవునవును, చాలా మంచివాడు. ఒకసారి వాడు చిన్నప్పుడు ఇంట్లో పనివాడు ఆరోగ్యం బాగోపోతే అప్పుడు తన ప్లేట్లో తన చేతులతో తనకు భోజనం తినిపించాడు. అది ఆయన ఉద్దేశం ఏంటంటే రిషబ్ ఇతరుల గురించి అంత ఆలోచించినప్పుడు తప్పకుండా తను తన భార్య గురించి ఎక్కువగానే ఆలోచిస్తాడు కదా. అంతే కదా తనుజ? భార్య కూడా తన గురించి ఆలోచిస్తుంది కదా. రేపు వ్రతం ఉంది. రోజంతా పాపం తన ఉపవాసంతో ఉండాలి. నిండు నూరేళ్లు తన భర్త బ్రతకాలని ప్రార్థన చేస్తుంది. నువ్వు చేస్తావు కదా తను? పెళ్లి తర్వాత తను చేయబోయే మొదటి వ్రతం. లేదు నాన్నమ్మ, నేను ఇలాంటి అసలు నమ్మనని నీకు తెలుసు కదా. తను నువ్వు వ్రతం చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఇలాంటివన్నీ నమ్మవని నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం నమ్మాల్సిందే, అంతే. అత్తయ్య గారు, రిషబ్ ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు కదా, మనం దేన్ని బలవంతంగా చేయించకూడదు కదండి. పెద్దవాడైతే ఏమైంది? ఇక్కడ రిషబ్ చేసేది ఏముంది? ఉపవాసం తనూజ ఉంటుంది. రిషబ్ ఏం చేయాలి? తనూజ దగ్గరుండాలి, తనతో షాపింగ్ చేయాలి. రాత్రికి చందమామ వచ్చిన తర్వాత తనకు నీళ్లు తాగించి ఉపవాసం నుండి తనుని విడిపించాలి. ఇదే కదా చేయాల్సింది. నాన్నమ్మ, తను ఇలా వ్రతం చేయడం నాకు ఇష్టం లేదు. రిషి, నువ్వు ఊరుకో. నేను వ్రతం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడు. ఇంకేం మాట్లాడతాను? ఇంకా మాట్లాడేది ఏమీ లేదు. నువ్వు తిన్నగా తనూజను షాపింగ్కి తీసుకెళ్ళు, సరేనా? అలాగే నాన్నమ్మ. గుడ్ బాయ్. తనుజ, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొని రామ్మా. ఉం? అవును, పదమ్మా, పద. తనుజ, ఇక నేను వెళ్తాను తల్లి. కానీ ఎందుకు? ఏమైనా జరిగిందా ఏంటి? లేదు లేదు, ఏం జరగలేదు తను. నిన్ను వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉంటుంది. కానీ ఏంటంటే నా కొడుకు వచ్చాడు తల్లి. తను ఎప్పుడూ ఢిల్లీలో ఉంటాడు, కానీ ఇప్పుడు తన ఇంటికి వచ్చాడు. అందుకే నేను తను ఇక్కడ ఉన్నంత వరకు నేను వాడితో ఉండాలనుకుంటున్నాను. ఇంకేం లేదు. చూడండి, నిజంగా మీరు నా కోసం చాలా చేశారు. మీరు నాతో కలిసి చాలా రోజులున్నారు. నాకు బాగా అలవాటైపోయారు. మీరు మళ్ళీ తిరిగి వస్తారు కదా? హా, తప్పకుండా వస్తాను. నీకోసం వస్తాను. నేను పేషెంట్ని కాదు. నేను ఇక్కడికి అందరినీ పేషెంట్స్ని చేయటానికి వచ్చాను. సూప్ కాదు, నేను అందరి రక్తం తాగుతాను. అయితే ఇదే తనూజకి బాగా ఇష్టమైన పని. మరి ఒక్క క్షణంలో తనని చంపి ఎలా పగ తీర్చుకుంటాను? లేదు, తనకిష్టమైన పని చెడగొట్టి హింసించి హింసించి చంపుతాను. తనూజకి భరించలేని బాధ కలిగాలి. అదే ఈ వ్రతం.